ఏపీ రాజకీయాల్లో మరో పాదయాత్ర స్వరం వినపడుతుంది. ముఖ్యంగా 2019 ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాను మరోసారి పాదయాత్ర చేస్తానంటూ చెప్తున్నాడు. మరోవైపు ఏదైతే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. తరచుగా రాజకీయ ఆటలో ఒక భాగమా, లేకపోతే వీరు నిజంగా జమిలీ ఎన్నికల గురించి వీరికి సమాచారం ఉందా? మరోవైపు పాదయాత్ర గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటున్నారు? ప్రస్తుతం మనతో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పాదయాత్ర అంటూ మరోసారి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఎలా ఉందంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నేను అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదని నేను అనుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా సరే ఏమైనా మాట్లాడే హక్కు ఉంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏ రకంగా పాలన చేశారో మనందరం చూసాం. ఆయన పాలనకి విసిగి వేసారినటువంటి ఈ 5 కోట్ల ఆంధ్రులు ఏ రకమైనటువంటి వేడిక్ట్ ఇచ్చారు, ఎలాంటి గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఈ 77 సంవత్సరాల్లో ఇలాంటి విజయం ఏ పార్టీకి ఎవరు కూడా సాధించలేనటువంటి విజయాన్ని ఈ కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. మరలా సంవత్సర కాలంలోనే పాదయాత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని ఏమి సాధించారని చెప్పి, లేకపోతే ప్రతిపక్ష నేతగా కూడా ఆయన వ్యవహరించాలవలసినటువంటి తీరు ఎక్కడ కూడా వ్యవహరించినట్టుగా నాకైతే కనపడలా. నువ్వు తెనాలి ప్రాంతం వచ్చావు జేబులు కొట్టేవాళ్ళని చూడటానికి, అంతేకాకుండా ఆడపిల్లల్ని హెరాస్ చేసేవాళ్ళని, దోపిడీలు చేసుకునే వాళ్ళని చూడటానికి వచ్చావు, కులం పేరుని రెచ్చగొట్టడానికి. మొన్న సత్తెనపల్లి వెళ్ళావు, స్వయంగా ఒక కార్యకర్త, నీ పార్టీకి సంబంధించిన కార్యకర్త చనిపోయినా కూడా ఆగి పరామర్శించకుండా ఎంతటి దురహంకారంతో దుర్మార్గంగా ఆ వ్యక్తిని వెంటనే ఆదుకుంటే ప్రాణాలు కాపాడవలసినటువంటి నీ పార్టీ కానీ నీ నాయకత్వం కానీ పూర్తిగా నీకు జేజేలు కొట్టడంలో నువ్వు మునిగిపోయి వెనకనున్నటువంటి కార్యకర్తని కాపాడలేనటువంటి నాయకత్వం నీది ఒక నాయకత్వమా? ఆ రకమైనటువంటి నాయకత్వంతో నువ్వు పాదయాత్ర చేద్దామనుకుంటున్నావా ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మూడోది, మొన్న పొదిలి వెళ్ళినప్పుడు ఏ పేపర్ అయితే అసాక్షిగా పిలువబడుతుందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఆ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాలో డిబేట్లో మహిళల్ని నిందిస్తే, విమర్శిస్తే కనీసం నీ పార్టీ నాయకత్వం కానీ నువ్వు ఒక మహిళకు పుట్టినటువంటి వ్యక్తివి, నీకు ఒక చెల్లి ఉంది, నీ భార్య కూడా ఒక మహిళ, వీళ్ళు కూడా గుర్తుకు రాలేదా నీ డిబేట్లో జరిగిన సంభాషణని నువ్వు వింటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీస మర్యాద, కనీస సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడలేనటువంటి నాయకత్వం నీది ఒక నాయకత్వమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక మనిషికి సిగ్గు, లజ్జ అనేది ఉన్నట్లయితే ఈ 3 అంశాల మీద స్పందించిన తర్వాత నువ్వు పాదయాత్ర లేకపోతే వేదయాత్ర చేస్తావో, దేవయాత్ర చేస్తావో, ఏ యాత్ర చేస్తావో నాకైతే తెలియదు. కానీ నువ్వు మాత్రం ఈ యాత్రలు చేస్తూ ఉంటుంటే పాడేలు కడటానికి యాత్రలు చేస్తున్నట్టు ఉంది. కానీ మనుషులను చంపుతూ ఉన్నావు, నరమేధం చేస్తూ ఉన్నావు. ఆనాడు మీ నాయన కూడా అధికార మార్పిడి కోసం ఆనాడు హైదరాబాద్ పట్టణంలో అల్లర్లు సృష్టించి రక్తపు డేర్లు పారుతూ ఉంటుంటే ఆ రక్తపు డేర్లో అడుగులో అడుగేసుకుంటూ సింహాసనాన్ని అధిష్ఠానించాలని ప్రయత్నించినటువంటి ఈ నరమేధం అనేది మీ యొక్క వంశంలోనే ఉన్నటువంటి చరిత్ర. ఆ చరిత్రకి నువ్వు పరాకాష్ట అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ
ఇలాంటి పాదయాత్రలు మాత్రం కొనసాగనీయం అని చెప్పి ప్రజలు మామూలు వ్యక్తులు కాదు ఈనాటి తీర్పు ఏ రకంగా ఇచ్చాడో నువ్వు గమనించినా కూడా నువ్వు ఇలాంటి పాదయాత్రలో పాడిగట్టే పాదయాత్రలు చేస్తే ఖచ్చితంగా నీకు అదే పదంతో కట్టాల్సి వచ్చింది అనేది ప్రజలు నిర్వచిస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఈ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఏమండి తిక్కలాడి తిరణాలకు వెళ్తుంటే ఎక్కదిగా సరిపోయిద్దండి. వాళ్ళు ఏదో రకంగా ఇష్యూను డైవర్ట్ చేయాలని చెప్పి ఏదోటి మాట్లాడే వాళ్ళకి మనం సమాధానం చెప్పేది ఏంటండి సెలవు. ఏడాది పాలనలో మీకు సంతృప్తికరంగా అనిపించింది, కానీ కార్యకర్తలు చాలామంది మాకు సరైన గుర్తింపు లేదని ఫీల్ అవుతున్నారు క్షేత్రస్థాయిలో. పాలన వచ్చేటప్పటికే ఈ రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తం, గాడి తప్పిన వ్యవస్థలు, హాహాకారాలు మిన్నంటి ఉండే పరిస్థితి, ఎవరు ఎట్లా బతుకుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకి జీతభత్యాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, జీతభత్యాలు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం మొదటి తారీఖునే. నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి పరిశ్రమలను తీసుకొస్తూ ఉన్నాం, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే డిఎస్సి మెగా డిఎస్సిని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా యూపీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ ద్వారా కానీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మీరు అన్న మాటకి చెప్పనండి ముందర. అభివృద్ధి సంక్షేమం ఓకే, కానీ కార్యకర్త పరిస్థితి కార్యకర్తకి ఈ రోజున సొసైటీలో 3 మెన్ కమిటీ వేసాం, టెంపుల్స్ వేసాం, అదేవిధంగా నీటి సంఘాలు వేసాం. ఎవరు చేయలేనటువంటి పని. గతంలో రైతును రాజును ఏ రకంగా చేశామో నీటి సంఘాల ద్వారా రైతును రాజును చేసాం చట్టపూర్వకంగా. అదేవిధంగా కార్పొరేషన్లు వేసాం, 70 కార్పొరేషన్లు దాదాపు 700 మంది ఎవరైతే నాయకత్వం కలిగిన లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ పూర్తి చేసాం. కార్యకర్తలకు కూడా న్యాయం జరిగేలాగా చూసే బాధ్యత ఈ పార్టీది. ఈ పార్టీ మొట్టమొదటి నుంచి కార్యకర్తల మీద ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తలే ఈ పార్టీకి వెన్నెముక అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతం కలిగినటువంటి ఈ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ రోజున అలాంటి కార్యకర్తలు ఈనాడు 12 లక్షలతో ప్రారంభమైనటువంటి కార్యకర్తల యొక్క సంఖ్య ఈ రోజున 1 కోటి మందికి చేరటానికి కారణం ఇదే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. కాలం మారింది, మరి ఈ రోజున స్వరం కూడా మారుతుంది. ఆ స్వరం మారిన దానికి ఈ పార్టీ అందుకుంటుంది. ఈ యొక్క కార్యకర్తల మనోభిష్టం ప్రకారమే ఈ పార్టీ నడుస్తుంది అని చెప్పి సందర్భం మనం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది పాదయాత్ర కాదు, కానీ పాడెలు కట్టే యాత్ర ఇప్పటికే ఆయన చేస్తున్నాడు. భవిష్యత్తులో ఆయన పాదయాత్రను ఎవరు అంగీకరించరు, ఖచ్చితంగా ప్రజలే అడ్డుకుంటారని సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.